మార్నింగ్ 5:30 అవుతుంది చిచ్చా. సన్ చూడండి, ఆల్రెడీ 4 గంటలకి సన్ రైజ్ అయింది. మనం సౌత్ సైడ్ అలాస్కాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ వరకు మొత్తం బ్రైట్ గా కంప్లీట్ గా పైకి వచ్చేసరికి ఒక గంటన్నర పట్టింది. ఇప్పుడు సమ్మర్ కదా, 24 hours డే లైట్. విండ్స్ కూడా చాలా కామ్ ఉన్నాయి. వెళ్ళి మనం ప్రీ ఫ్లైట్ ఇన్స్పెక్షన్ చేసి అట్లా తిరిగేసి వస్తాం. డే టైంలో టెంపరేచర్ పెరుగుతున్న కొద్ది విండ్స్ పిక్ అవుతాయి. దీన్నే ఏవియేషన్ ఫ్యూయల్ అంటారు చిచ్చా. బ్లూ కలర్లో ఏం వస్తుంది కదా చిచ్చా. మనం మన ఏరోప్లేన్ దగ్గరికి వచ్చేసినాం. అప్పుడప్పుడు ఈ ఫ్లాప్స్ లోవర్ చేసినప్పుడు అది నెత్తికి తాకుతుంది. ఒకరిద్దరు స్టూడెంట్స్కి మంచి సాలిడ్గా తాకి స్టిచెస్ పడ్డాయి, బ్లడ్ వచ్చింది. ఇది క్యాన్. దీంట్లో మనకి యాక్టివ్ స్కాక్స్ అంటే ఏదైనా రిపేర్స్ ఉన్నాయా, ఏమైనా వర్క్ ఉందా పెండింగ్ అని చెప్పేసి రాసి ఉంటుంది. అదేం లేదు. 2 things చెప్తా. ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ ఫ్లైట్ ట్రైనింగ్లో ఉన్నాం. ఇన్స్ట్రుమెంట్ ఫ్లైట్ ట్రైనింగ్ లో గాల్లోకి వెళ్ళాక వీటిని ఫాగిల్స్ అంటారు. ఇవి పెట్టుకున్నాం అనుకో, మనకి పైన ఆకాశం కనిపించేది, ముందర ఏముందో కనిపించేది. జస్ట్ మనం ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ 6 pack స్టీమ్ గేజెస్ అంటారు వీటిని. మొన్నటి వరకు వీటితోని ఫ్లై చేస్తుండే, బట్ ఇప్పుడు మనకి ఫ్యాన్సీ ఏవియానిక్స్ వచ్చినాయి. ఈ మంచి ఫ్యాన్సీ ఏవియానిక్స్ వచ్చినాయి కాబట్టి 2 చిన్న ఐప్యాడ్ స్క్రీన్స్ లాగా ఉంటాయి. చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పుడు నీ చూసి ఫ్లై చేయడం అంటే అలవాటు కావాలి. ఆ ప్రాసెస్ లో ఉన్నాను నేను ఇప్పుడు. మనం అయితే వెళ్ళి ఫ్లైట్ పిచ్ ఎక్కిచ్చేస్తాం. చాలా